ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ పై తీవ్రంగా పడింది. పెట్టుబడిదారులు ఒక్క రోజులోనే భారీ నష్టాలను చవిచూశారు. గ్లోబల్ టెన్షన్లతో స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా కుప్పకూలి వాళ్ళ ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు లోనయ్యారు. ఫలితంగా భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలు జరిగాయి. ఈ ఒక్క రోజే పెట్టుబడిదారుల సంపదలు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మార్కెట్లలో కొనసాగుతున్న పతనం వల్ల మొత్తం మీద పెట్టుబడిదారుల సంపదలో 31 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో పడిపోతున్న సూచీలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలు భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను అమ్మడంతో మార్కెట్లో మరింత ఒత్తిడి పెరిగింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. చాలా కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే 3 నుండి 5% వరకు పడిపోవడంతో మార్కెట్ సూచీలు భారీగా క్షీణించిపోయాయి. ఇక మార్కెట్లో ఈ విధంగా వచ్చిన భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. గ్లోబల్ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే మార్కెట్లలో ఇంకా అస్థిరత కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఆర్థిక నిపుణులు మాత్రం దీన్ని తాత్కాలిక ప్రభావంగా చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడితే మార్కెట్లు మళ్లీ కోలుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు భయపడకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద యుద్ధ భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో వచ్చిన ఈ భారీ పతనం పెట్టుబడిదారులకు పెద్ద షాక్ గా మారింది. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయో దానికి అనుగుణంగా మార్కెట్ల దిశ నిర్ణయమవుతుందని ఆర్థిక వర్గాలు సూచనలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ పై తీవ్రంగా పడింది. పెట్టుబడిదారులు ఒక్క రోజులోనే భారీ నష్టాలను చవిచూశారు. గ్లోబల్ టెన్షన్లతో స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా కుప్పకూలి వాళ్ళ ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు లోనయ్యారు. ఫలితంగా భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలు జరిగాయి. ఈ ఒక్క రోజే పెట్టుబడిదారుల సంపదలు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మార్కెట్లలో కొనసాగుతున్న పతనం వల్ల మొత్తం మీద పెట్టుబడిదారుల సంపదలో 31 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో పడిపోతున్న సూచీలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలు భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను అమ్మడంతో మార్కెట్లో మరింత ఒత్తిడి పెరిగింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. చాలా కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే 3 నుండి 5% వరకు పడిపోవడంతో మార్కెట్ సూచీలు భారీగా క్షీణించిపోయాయి. ఇక మార్కెట్లో ఈ విధంగా వచ్చిన భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. గ్లోబల్ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే మార్కెట్లలో ఇంకా అస్థిరత కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఆర్థిక నిపుణులు మాత్రం దీన్ని తాత్కాలిక ప్రభావంగా చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడితే మార్కెట్లు మళ్లీ కోలుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు భయపడకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద యుద్ధ భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో వచ్చిన ఈ భారీ పతనం పెట్టుబడిదారులకు పెద్ద షాక్ గా మారింది. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయో దానికి అనుగుణంగా మార్కెట్ల దిశ నిర్ణయమవుతుందని ఆర్థిక వర్గాలు సూచనలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ పై తీవ్రంగా పడింది. పెట్టుబడిదారులు ఒక్క రోజులోనే భారీ నష్టాలను చవిచూశారు. గ్లోబల్ టెన్షన్లతో స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా కుప్పకూలి వాళ్ళ ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు లోనయ్యారు. ఫలితంగా భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలు జరిగాయి. ఈ ఒక్క రోజే పెట్టుబడిదారుల సంపదలు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మార్కెట్లలో కొనసాగుతున్న పతనం వల్ల మొత్తం మీద పెట్టుబడిదారుల సంపదలో 31 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో పడిపోతున్న సూచీలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలు భారత మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను అమ్మడంతో మార్కెట్లో మరింత ఒత్తిడి పెరిగింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి. చాలా కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే 3 నుండి 5% వరకు పడిపోవడంతో మార్కెట్ సూచీలు భారీగా క్షీణించిపోయాయి. ఇక మార్కెట్లో ఈ విధంగా వచ్చిన భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా చిన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నారు. గ్లోబల్ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే మార్కెట్లలో ఇంకా అస్థిరత కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఆర్థిక నిపుణులు మాత్రం దీన్ని తాత్కాలిక ప్రభావంగా చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడితే మార్కెట్లు మళ్లీ కోలుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు భయపడకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద యుద్ధ భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో వచ్చిన ఈ భారీ పతనం పెట్టుబడిదారులకు పెద్ద షాక్ గా మారింది. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయో దానికి అనుగుణంగా మార్కెట్ల దిశ నిర్ణయమవుతుందని ఆర్థిక వర్గాలు సూచనలిస్తున్నాయి.